తులసి చెట్టు దగ్గర విష్ణువుని ఎందుకు పూజిస్తారో తెలుసా? ఒకప్పుడు బృంద అనే పవిత్ర స్త్రీ ఉండేది. ఆమె భర్త జలాసంధుడు శివుని తేజస్సుతో పుట్టిన శక్తివంతుడు. బృంద భక్తి అంతా పవిత్రం. ఆమె పతివ్రత శక్తితో జలాసంధుడిని ఎవరూ జయించలేని వాడయ్యాడు. దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. విష్ణువు జలాసంధుడి రూపం తీసుకొని బృందా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె నిజమైన భర్త అని నమ్మి పూజ చేసింది. ఆ క్షణంలో ఆమె పతివ్రత శక్తి చెరిగిపోయింది. జలాసంధుడు యుద్ధంలో చనిపోయాడు. నిజం తెలిసిన బృందాదేవి విష్ణువును శపించింది. నీవు శిలగా మారిపో అని. విష్ణువు ఆ శాపాన్ని స్వీకరించి సాలగ్రామ శిలగా మారాడు. తన భక్తి పట్ల ప్రేమతో అయినా ఆమెను ఆశీర్వదించాడు. నీ రూపం తులసిగా భూమిపై పూజింపబడుతుంది. నీ ఆకులు లేకుండా నా పూజ ఎప్పుడూ పూర్తి కాదు. ఇప్పటి నుంచి ప్రతి విష్ణు భక్తుడు తులసి చెట్టు దగ్గరే శ్రీహరిని పూజిస్తాడు. ఎందుకంటే అక్కడ ప్రేమ ఉంది, భక్తి ఉంది, దైవం ఉంది అని ఆమెకు వరం ఇచ్చాడు. అందుకే మనం తులసి చెట్టు దగ్గర శ్రీ మహావిష్ణువుని పూజించాలి.